బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 16 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ అందుకొని మంచి జోరునే చూపించింది కన్నప్ప సినిమా. ఎక్స్పెక్టేషన్స్ కొంచెం 20 కోట్ల వరకు ఉన్నప్పటికీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇతర వర్షన్స్ అలాగే ఓవర్సీస్ లో సినిమాకు మరీ అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ దక్కలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభాస్ స్టార్ పవర్ హెల్ప్ అవ్వడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కి ఓవరాల్ గా రెస్పెక్టబుల్ ఓపెనింగ్స్ ని దక్కేలా చేసింది. అలాగే మంచు విష్ణు కెరీర్లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిందని చెప్పవచ్చు ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 16.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. ఇక రెండవ రోజుకు వచ్చేసరికి సినిమా మంచి హోల్డ్ నే చూపించింది బాక్సాఫీస్ దగ్గర. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద అటు ఇటుగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తే 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ వసూలను అందుకున్నట్లు అంచనా. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 7 కోట్లు ఆ పైన గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరోసారి 1.5 నుంచి 1.80 రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి 2 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మొత్తం మీద రెండవ రోజు 9 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. మొత్తం మీద ఈ కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 17.5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను 2 రోజులకు గాను అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 25 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను సాధించబోతుందని చెప్పాలి. మొత్తం మీద ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 26 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు సాధించే కలెక్షన్లు ఓవరాల్ గా మంచి ట్రెండ్ నే చూపెడుతూ ఉన్నప్పటికీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా బెటర్ జోరును చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా సినిమా ఎలా హోల్డ్ చేస్తుందనేది కీలకం. ఇక 2 రోజులకు గాను సినిమా టోటల్ గా ఏరియాల వారీగా సాధించే కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.